కీర్తనల గ్రంథము 73 అధ్యాయము 25వ వచనములో, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. చాలా అద్భుతమైన మాట ప్రియులారా, దేవుని బిడ్డలారా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఈరోజు దావీదు ఆ మాట చెప్పుచున్నాడా, లేకపోతే యావత్ భూలోకంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మాట చెప్పడానికి అర్హులా కారో నాకైతే తెలియదు. కానీ ఈ మాట మనకున్న బంధాలు, మనకున్నటువంటి స్నేహాలు, మనకున్నటువంటి రిలేషన్షిప్లు, మనకున్నటువంటి అనేకమైనటువంటి సంబంధాలని తెంచుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక మాట దావీదు రాయించాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు? అసలు దేవుడిని ఆశ్రయించినటువంటి మనుషులు ఎవరైనా సరే ఇతరులపైన ఆధారపడరు. ఇతరులపైనే కాదండి, ఈ ప్రపంచంలో ఎవరి మీద కూడా ఆధారపడరు. ఆధారపడ్డారు అంటే వాళ్ళు అసలు దేవుని బిడ్డలే కానే కారు. సాతానుడు వారిని నాశనం చేసినట్లే, క్రొత్త ఆశలు, కొత్త కోరికలు సాతానుడు పుట్టించినట్లే. మరి ఈరోజు మనందరం చెప్పగలుగుతున్నాం ఆ మాట, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు రాకుండా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు. ఎంతమంది చెప్పగలరు నీ మాట? అందరూ చెప్పండి, గట్టి చెప్పండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు రాకుండా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. కావాలా? అక్కర్లేదు. చాలా మంది కావాలని పరిగెడుతున్నారండి. చాలా మందికి దేవుడిని వదిలేశారండి. చాలా మంది దేవుడు లేకుంటే బాగున్నాం అనుకుంటున్నారండి. చాలా మంది దేవుడి వల్ల ఏ ప్రయోజనం లేదు, దేవుడి వల్ల ఎటువంటి మేలు నాకు జరగదని లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి దేవుడిని విడిచిపెట్టేశారండి కొంతమంది. వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్తుంది 1 యోహాను 2వ అధ్యాయంలో, చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు చెప్పగలవా మాట? అందరూ చెప్పండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కొంతమంది అనుకుంటారండి, నేను లేకపోతే దిక్కే లేదు, నేను లేకపోతే అసలు తాగే గత్యంతరం లేదు, నేను లేకపోతే ఎవరు ఆదరించేవారు లేరు, నేను లేకపోతే వారు బ్రతికే లేదని కొన్ని మాట్లాడుతూ ఉంటారండి. దేవుడు నవ్వుతూ ఉంటాడు. ఆ ధనవంతుడు ఆ రాత్రి వేళ సమయంలో ఏమనుకున్నాడమ్మా? నా ప్రాణమా, ఏమనుకున్నాడు? ఇదంతా నీ కొరకు సమకూర్చబడి ఉన్నది, ఇదంతా నీదే, నీ కొరకే నేను పోగు చేశాను, తినుము త్రాగుము సుఖించుము. ఈరోజు విర్రవీగుతున్నారు కొంతమంది, ధనవంతులమని అహంకరిస్తున్నారు, గర్విస్తున్నారు. కొంతమంది అనుకుంటారు, ఇదేంటి ధనవంతుడిని కదా, నేను ధనవంతురాలిని కదా, నాకు లేనిది అతనికి ఎందుకు ఉన్నాయి, నాకు లేనిది ఆ పేదోడికి ఎందుకు ఉన్నాయి, నాకు లేని ఏసీలు ఆ పేదోడికి ఎందుకు ఉన్నాయి, నాకు లేని ఫ్రిడ్జ్లు ఆ పేదోడికి ఎందుకు ఉన్నాయి, నాకు లేని ఇన్వైట్లు ఆ పేదోడికి ఎందుకు ఉన్నాయి, నాకు లేని ఆ టీవీ ఆ పేదోడికి ఎందుకు ఉన్నది, నాకు లేని భోజనము సుఖము సౌఖ్యము ఆ పేదోడికి ఎందుకు ఉన్నాయి. ఈరోజు చాలా మంది విర్రబీగుతున్నారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనములో, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరి వశము? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మా వింటున్నావా? 1 సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకై మహిమ గల సింహాసనము, చూసారా, సింహాసనము పైన స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయన. చప్పట్లు కొడతామా గట్టిగా? పెంట మీద ఉన్నటువంటి వారిని ప్రజల ప్రధానులతోని అధికారులతో కూర్చుండబెట్టుటకై మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకు అబ్బబ్బ మంటిలో నేను ఎత్తుతాడంట. ఏంట? ఎస్, ఒక పెద్ద పట్టణాన్ని కట్టాడు రాజు. దానియేలు గ్రంథంలో ఏమన్నాడట? ఈ బబులోను నగరము, ఈ మహానగరము నేను కట్టినదే. చాలా మంది అనుకుంటారు కదండి,
ఇల్లులు కట్టుకొని మురిసిపోతుంటారు, భూములు కొనేసుకొని మురిసిపోతుంటారు, తోటలు కొనేసుకొని మురిసిపోతుంటారు, బంగారాలు ఒంట్లో నేసుకొని మురిసిపోతుంటారు. ఆ రాజుకి దేవుడు మెమోరషిప్ మైండ్లో నుంచి తీసేస్తే ఏం చేశాడట? 6 కాలాలు ఆ పశువుల వలె అరణ్యంలోనికి వెళ్ళి ఏం చేశాడట? గడ్డి మేశాడట. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఏం అంత గర్వం ఎందుకు, అంత అహంకారం ఎందుకు? కానీ నా దేవుడు అంటున్నాడు 8వ అధ్యాయం సామెతల గ్రంథము 21వ వచనములో ఆయన ఏమంటున్నాడు తెలుసా? నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా చేదను, వారి నిధులను నింపదను. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని బిడ్డలకు ఆయన్ని ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా 127వ కీర్తన 2వ వచనము 2వ పారాగ్రాఫ్లో అంటున్నాడు, 2వ లైన్లో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచుండ. గట్టిగా చప్పట్లు కొడదామా? నీ తాత సొత్తు, నీ బాబు సొత్తు అనుకున్నవా లోకము? నీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు అనుకున్నావా? దేవుడు నీకొక్కడికే దేవుడు అనుకున్నావా? ఐశ్వర్యం నీ బ్రహ్మ డ్రెస్ అనుకున్నావా? జాగ్రత్త. ఆయన ప్రేమించినటువంటి వారు ఆనందించడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారికి తృప్తినిచ్చాడు. ఆయనతో నడిచేవారికి ఆయన సమస్తము ధారాళంగా ఇచ్చాడు. ఆయన బ్రతుకుతున్న వారికి సృష్టిలో సర్వసంపదలు దేవుడు ఇచ్చాడు, కానీ నీ కోసం దేవుడు ఉంచలేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. సుఖాలు ఎక్కడ ఉన్నాయి? చూడండి, దానికి కూడా వాక్యంలో రాయబడింది. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము, జీవ మార్గము నీవు నాకు తెలియజేయదము, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము